తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా ముగిశాయి. థాయిలాండ్ సుందరిమణి ఇందులో గెలిచారు. అయితే దీంతో మనతో మాట్లాడడానికి మిస్ గ్రాండ్ నేషనల్ ఫైనలిస్ట్ అపూర్వ ఉన్నారు. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? హైదరాబాద్లో జరగడం, ఇక్కడ ఈవెంట్ సక్సెస్ఫుల్గా ముగిసింది. మీ వర్డ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, నేను అపూర్వ అండి, మిస్ గ్రాండ్ ఇండియా నేషనల్ ఫైనలిస్ట్. నేను తెలంగాణని రిప్రజెంట్ చేయబోతున్నాను త్వరలో మన గ్రాండ్ స్టేజ్ మీద ఢిల్లీలో జరగబోతుంది. అండ్ స్పీకింగ్ అబౌట్ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్, హైదరాబాద్లో జరగడం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ నౌ తెలంగాణ జరూర్ ఆనా అని అందరూ ఫారినర్స్ చెప్తుంటే ఇట్ వాస్ రియలీ స్వీట్. అండ్ మాకు యూత్ అందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్ ఏంటి అంటే, వెన్ ప్యాజెంట్ కంటెస్టెంట్స్ ఎవరైనా వాచ్ చేసినప్పుడు వీ ఫీల్ దట్ దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ స్టేజ్. అండ్ వాళ్ళ బ్యూటీ విత్ అ పర్పస్ ప్రాజెక్ట్ గురించి విన్నప్పుడు చాలా చాలా ఇన్స్పిరేషన్ కలుగుతుంది. అండ్ మేము కూడా అలా వర్క్ చేసి, అంత హార్డ్ వర్క్ చేసి ఇండియాని ఎప్పటికైనా నేషనల్ స్టేజ్ మీద రిప్రజెంట్ చేయాలి అనేది ఇది నా డ్రీమ్. అండ్ పర్సనల్గా ఐ రియలీ లవ్డ్ అ లాట్. అంటే మన ప్రొడక్షన్ కానీ, మన స్టేజ్, తర్వాత ఈవెన్ ఇఫ్ యూర్ టాక్ అబౌట్ ద కంటెస్టెంట్స్, మేకప్, హెయిర్, ఎవ్రీథింగ్ వాస్ టేకెన్ కేర్ అమేజింగ్లీ. ఐ షుడ్ థ్యాంక్ తెలంగాణ గవర్నమెంట్ ఫర్ దిస్, అండ్ దిస్ అన్ అమేజింగ్ ఆపర్చునిటీ. మిస్ ఇండియా కావాలన్నా, మిస్ వరల్డ్ కావాలన్నా, మిస్ యూనివర్స్ కావాలన్నా అందం ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి అని చాలామంది అనుకుంటారు. కానీ ఈరోజు మిస్ వరల్డ్గా గెలిచినటువంటి థాయిలాండ్ బ్యూటీ సుచేత ఓపల్, తన బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే క్యాన్సర్ను జయించి మరీ తను ఇక్కడికి వచ్చారు అనేటువంటిది మనం చూస్తున్నాం. సో మీరేం చెప్తారు? సో ఓపల్ ఆల్రెడీ మిస్ యూనివర్స్ రన్నర్ అప్, third runner up she gave up the crown because she thought she belongs to somewhere else. తను విన్ అవ్వాలనేది తన డ్రీమ్. సో షీ కేమ్ టు మిస్ వరల్డ్. అండ్ మీరు అన్నట్లుగా తనకి క్యాన్సర్ని జయించి మరీ ఇక్కడికి వచ్చారు. మనం జీవితంలో ఏదైనా చేయాలి అనుకుంటే, దృఢంగా సంకల్పంతో అనుకుంటే, డిటర్మినేషన్ అనుకుంటే, ఐ థింక్ నథింగ్ కెన్ స్టాప్ అస్. ఎన్ని హెల్త్ హజార్డ్స్ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లైఫ్లో వీ కెన్ డెఫినెట్లీ గో అహెడ్. ఇట్ ఈస్ ద ఓన్లీ బిలీవ్ దట్ ఇఫ్ ఐ కెన్ డూ ఇట్, యూ ఆల్ కెన్ డూ ఇట్. ఐ థింక్ నేను అదే నేర్చుకున్నాను ఓపెన్ని చూసి ఈరోజు. అండ్ ఎస్, హైదరాబాద్ అని అంటే, ఇక్కడ తెలుగు స్టేట్స్ అంటే ఇట్లాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు చాలామంది తల్లిదండ్రులు రెస్ట్రిక్ట్ చేస్తుంటారు. ఏంటి అవి, ఆ డ్రెస్సెస్ ఏంటి, ఇట్లాంటివంటి. సో కానీ ఇందులో నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కాన్ఫిడెంట్గా కావచ్చు, అలాగే ఎలా జయించాలి, ఎలా బతకాలి, ఇవన్నీ కూడా చాలా. అంటే మిస్ వరల్డ్ అనేటువంటి కేవలం బ్యూటీ కాదు, సేవ కావచ్చు, అనేక రకాల ఈవెంట్స్ ఉంటాయి. సో మిస్ వరల్డ్ అనే కాదండి, ఎనీ బ్యూటీ ప్యాజెంట్. ఇఫ్ యూ స్పీక్ అబౌట్ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, ఎవ్రీ ప్యాజెంట్ స్టాండ్స్ ఫర్ అ పర్పస్. సో ఎండ్ ఆఫ్ ద డే మేము విన్ అయిన తర్వాత, యునో వాట్ వీ విల్ డూ, వీ ఆల్ డూ చారిటబుల్ వర్క్. వీ డూ దట్ చారిటీ. నథింగ్ దట్ లైక్ మేము పర్పస్ చూపిస్తాం. విన్ అయ్యారు, ఒక క్వీన్ అయ్యింది అంటే దెర్ ఇస్ ద లాట్ బిహైండ్ ఇట్ కదా. ఆ పర్పస్ ఏంటో మేము చూపిస్తాము. అండ్ ఎస్, మిస్ వరల్డ్ స్టాండ్స్ ఫర్ బ్యూటీ విత్ పర్పస్. అండ్ ఐఎమ్ అబ్సల్యూట్లీ ప్రౌడ్ దట్ ఐమ్ అ ప్యాజెంట్ కంటెస్టెంట్. అండ్ నేను ప్యాజెంట్రీకి బిలాంగ్ అవ్వడానికి నాకు చాలా రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు పేరెంట్స్ కూడా. మోడలింగ్ చేస్తామన్నా, ప్యాజెంట్స్ చేస్తామన్నా, బట్ మనం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే దట్ వీ వాంట్ టు డూ దిస్ నాట్ ఓన్లీ బికాస్ ఐ వాంట్ లుక్ బ్యూటిఫుల్, ఐ హ్యావ్ సంథింగ్ ఎల్స్ టు డూ, నాకు వేరే పర్పస్ ఉంది అని వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తే ఐ థింక్ ఎవ్రీ పేరెంట్ కెన్ అండర్స్టాండ్. అంటే దిస్ ఇస్ 72nd మిస్ వరల్డ్ పోటీలు అంటే ఇక్కడ హైదరాబాద్లో జరగడం. సో ఎక్కడో ప్రపంచ దేశాలన్నీ కూడా చూశారు. సో అక్కడికి ఇక్కడికి తేడా ఏమన్నా మీరు చూసారా? ఐ డోంట్ థింక్, నో. యాక్చువల్గా మనం అదర్ కంట్రీస్లో ఎంత ప్రొడక్షన్ ఇస్తారో, ఐ థింక్ ఇక్కడ కూడా అంతకన్నా ఎక్కువ ప్రొడక్షన్ జరిగింది అని నేను అనుకుంటాను. యూ కెన్ లుక్ ఎట్ ద స్టేజ్ అండ్ చూడండి, స్పేస్ కానీ ఎవ్రీథింగ్, ఇట్ వాస్ రియలీ అమేజింగ్. ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ డిఫరెన్స్. బయట కంట్రీస్లో ఎలా జరిగిందో ఇక్కడ అంతకన్నా ఘనంగా జరిగిందని నేను చెప్తాను. అంటే ఫైనలీ ఇండియన్ కంటెస్టెంట్ నందిని గుప్తా గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మొత్తం భారత్ కూడా ఎదురు చూస్తుంది ఈరోజు తను గెలుస్తుందేమో అని. ఎందుకు, ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు? ఎక్కడ జరిగింది అనేది ఇట్స్ స్కెప్టికల్, మనం చెప్పలేము. అంటే జడ్జెస్ బట్టి ఉంటుంది. ఇట్స్ అ జడ్జెస్ డెసిషన్ అండ్ వీ కాంట్ గో, దానికి మనం తప్పు పట్టలేము. కానీ అకార్డింగ్ టు మీ, నందిని డెఫినెట్లీ బిలాంగ్స్ టు టాప్ 8. తనకి ఖచ్చితంగా టాప్ 8లో ఉండాల్సిన క్యాండిడేట్. బట్ యా, మేబీ సమ్ టైమ్స్ ఇట్స్ నాట్ అవర్ డే. అంతే, మనకి ఏమంటారు, అంటిల్ ద డైస్ కీప్స్ ఆన్ రోలింగ్, యువర్ 6 విల్ కమ్ టు యూ. డైస్ రోల్ అయ్యేంత వరకు ఏదో ఒక రోజు మనకి 6 పడుతుంది. చాలా మంది నందిని ఈ రోజు గెలిస్తే తను బాలీవుడ్లో కావచ్చు, టాలీవుడ్లో బిజీ ఉంటుంది, చాలా ఆఫర్స్ వస్తాయి అనుకుంటా. అంటే ఇప్పుడు కూడా తనకు అలా విధంగా ఉంటుంది. గెలవడం, ఓడడం అనేది తర్వాత అండి. ఇఫ్ యూ ఆస్క్ మీ, నేను టాలెంట్ మ్యాటర్స్. నేను లాస్ట్ ప్యాజెంట్ మిస్ యూనివర్స్లో గెలవలేదు, బట్ లుక్ ఎట్ మీ నౌ. నేను ఇప్పుడు యాంకర్గా చేస్తున్నాను, మూవీస్లో కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి, మోడలింగ్ చేస్తున్నాను, అండ్ నౌ ఇప్పుడు మిస్ గ్రాండ్ ఇండియా ఫైనలిస్ట్ అయిపోయాను. అంటే గతంలో మిస్ వరల్డ్గా ఇండియా నుంచి గెలిచినటువంటి ఐశ్వర్య రాయ్ కావచ్చు, ప్రియాంక చోప్రా, వీళ్ళంతా బాలీవుడ్ నేలారు ఒక దశలో. సో ఈసారి నందిని గుప్తా కూడా ఈ క్రౌన్ గెలిచి బాలీవుడ్ స్టార్ అవుతారు అనేటువంటి ఎక్స్పెక్ట్ చేశారు. క్రౌన్ గెలిచినా గెలవకపోయినా ఖచ్చితంగా నందిని గుప్తాకి అయితే మంచి ఛాన్సెస్ ఉన్నాయి బాలీవుడ్లో, ఫర్ షూర్. ఐఎమ్ టెలింగ్ దిస్. యా.
డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చూసాం, చాలా గ్రేస్ కనిపిస్తుంది అందులో. ఎస్, మన ఇండియన్ కల్చర్, ట్రెడిషన్, గ్రేస్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ కాల్ అది నందినిలో ఉంది. టుగెదర్ ఇట్స్ నందిని వాజ్ ఈవెన్ ఎంకరేజింగ్. తను టాప్ 8లోకి రాలేదు, టాప్ 4లోకి వెళ్ళలేదు అనే బాధ కూడా లేకుండా షీ వాస్ డాన్సింగ్ అమేజింగ్లీ వెన్ టైగర్ సాంగ్స్ ప్లే చేసినప్పుడు. అండ్ ఐ రియలీ లవ్డ్ హర్ బికాస్ తన వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. యా, ఫైనలీ మీ పోటీల గురించి చెప్పండి, అలాగే ఇండియన్స్ ఇక్కడ నుంచి ఇట్లాంటి పోటీల్లో పాల్గొనేటువంటి ఆడపిల్లలు కావచ్చు, వీళ్ళందరికీ ఏం చెప్తారు? సో యా, నేను మిస్ గ్రాండ్ ఇండియా నేషనల్ ఫైనలిస్ట్. సో ఇప్పుడు నేను ఇండియాలో విన్ అయితే టైటిల్ని, ఐ విల్ బి రిప్రజెంటింగ్ ఇండియా అట్ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ డే సిన్స్ అ వెరీ లాంగ్ టైమ్. చాలా కష్టపడి ట్రైన్ అయ్యాను. ఎవరైతే ఇండియా నుంచి ప్యాజెంట్రీలోకి వెళ్ళాలి అనుకుంటున్నారో, మోడలింగ్ చేయాలి అనుకుంటున్నారో, నాది ఒక్కటే మెసేజ్ వాళ్ళకి. చాలామంది చాలా చెప్తారు, బట్ యువర్ విల్ మస్ట్ బీ హయ్యర్ దాన్ యువర్ స్కిల్. మీకు అది ఎంత బాగా వచ్చు అనడం కన్నా, మీకు ఏం చేయాలనుకున్నారు, ఎంత బాగా చేస్తారు అనే ప్రొసీజర్ని బిలీవ్ చేయండి. వన్ డే యూ విల్ మేక్ ఇట్. దట్స్ ఆల్. రైట్, ఇది తెలుగు స్టేట్స్లో కావచ్చు, ఎవరైనా కూడా ఇట్లాంటి మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఇట్లాంటి ఏదైనా పోటీ, అందాల పోటీలకు సంబంధించి కాన్ఫిడెంట్ అనేటువంటిది పెరుగుతుంది. సో ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే దాని వెనకాల ఉన్నటువంటి పర్పస్ని గ్రహించాలి. వీళ్ళంతా కూడా ఇక్కడ గెలిచిన తర్వాత ప్రపంచ దేశాలకు ఒక చారిటీ వర్క్స్ చేస్తుంటారు, ప్రపంచ దేశాల్లో ఒక ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళ మీద వాళ్ళు పోరాడుతుంటారు. సో ఖచ్చితంగా ఇటువంటి పోటీల్లో కూడా ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేస్తే ఎంతో పేరు సంపాదిస్తారనేటువంటిది కూడా అపూర్వ చెప్తున్నారు.